ఒకరోజు ఒక వేటగాడు తన వేట కుక్కలు డేగలతో కలిసి అడవిలో వేటకు బయలుదేరాడు. అడవిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత దారిలో అతడికి ఒక రాబందు ఎదురైంది. ఆ రాబందు వేటగాడిని చూసి, అయ్యా వేటగాడా, నీవు వేటాడేటప్పుడు నా పిల్లల్లో ఏదైనా నీ కంట పడితే దయచేసి వాటిని చంపను అని నాకు మాట ఇవ్వు అని వేడుకుంది. అందుకు వేటగాడు, నీ పిల్లలను నేను ఎలా గుర్తుపెట్టాలి, వాటికి ఏమైనా గుర్తులుంటే చెప్పు అన్నాడు. దానికి రాబందు, అయ్యా వేటగాడా, నా పిల్లలు ఎంతో అందంగా ఉంటారు. ఈ లోకంలో ఏ పక్షులైనా సరే నా పిల్లలంత అందంగా ఉండవు అని చెప్పింది. అప్పుడు వేటగాడు, సరే అయితే అన్ని మాటలెందుకు, అందమైన పక్షులను నేను చంపనని మాటిస్తున్నాను అని చెప్పి అడవిలోకి వెళ్ళాడు. ఆ రోజు మొత్తం వేటాడి చాలా పక్షులను చంపాడు. చంపిన పక్షులన్నిటినీ ఒక తాడుతో కట్టి వరుసగా పెట్టుకుని తన దారి వెంట తిరిగి వస్తున్నాడు. అందులో రాబందు పిల్లలు కూడా ఉన్నాయి. అతన్ని చూసిన రాబందు బాధతో, అయ్యో ఎంత మోసగాడివి, మంచి మాటలు చెప్పి నన్ను నమ్మించి నా పిల్లల్ని చంపడం నీకు న్యాయమేనా అని ప్రశ్నించింది. అందుకు వేటగాడు, నీ పిల్లలు ఇందులో లేరు. ఈరోజు నేను చంపిన పక్షుల్లో ఏ ఒక్కటి కూడా అందంగా లేదు, కావాలంటే నువ్వే చూసుకో అని బదులిచ్చాడు. అప్పుడు ఆ తల్లి రాబందు కన్నీళ్లతో, అయ్యా లోకానికి ఇవి వికారంగా ఉండవచ్చు, కానీ ఒక తల్లిగా నాకు మాత్రం ఇవే ప్రపంచంలో అత్యంత అందమైనవి అని చెప్పి బాధపడుతుంది. వేటగాడు ఆ మాటలకు సిగ్గుపడి అమ్మ ప్రేమలోని గొప్పతనాన్ని తెలుసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రూపం ఎలా ఉన్నా ఏ ప్రాణికైనా తన బిడ్డలే అత్యంత అందంగా కనిపిస్తాయి. అందం అనేది చూసే కళ్ళలో, ముఖ్యంగా తల్లి ప్రేమలో ఉంటుంది అనేది ఈ కథలోని నీతి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే 90స్లో తెలుగు స్టోరీస్ని చిన్నప్పుడు మనం ఇమాజిన్ చేసుకుంటూ చదువుకున్నాం కదా, కానీ ఇప్పుడు ఆ ఇమాజినేషన్ని మీ కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా మళ్ళీ ఒకసారి ఆ మెమరీస్ని లైవ్లీగా ఫీల్ అవ్వాలి అనుకుంటున్నారా? అలాగే మీ చైల్డ్హుడ్ స్టోరీస్ని మీ కిడ్స్తో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా హ్యాపీ కిడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందే. Thank you for watching. Please do subscribe for more videos. Happy Kid!